వెన్నెల వరలక్ష్మి ఇద్దరూ కలిసి వేసిన ప్లాన్‌తో నాగమ్మ చిత్తు చిత్తయిపోయింది. కేశవతో పెళ్లి జరగకుండా కూడా ఆగిపోయిందనమాట. అయితే ఇక వరలక్ష్మి హ్యాపీగా వెన్నెలని తీసుకొని వెళ్తుంది అనుకున్న సమయంలో, ఆ అవమానాన్ని తట్టుకోలేక నాగమ్మ శంకర్‌ని అస్త్రంలాగా ఉపయోగించి, "నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా! ఆ వెన్నెలని, నీ భార్యని నువ్వు తెచ్చుకోపోరా" అని చెప్పని తన ప్లాన్‌ని శంకర్‌కి మీద నూరి, ఇక వరలక్ష్మి వెన్నెలని తీసుకొని వెళ్తూ ఉంటే, నా భార్యని ఎక్కడికి తీసుకొని వెళ్తారు అని నలుగురు పెద్ద మనుషులను పోగేసుకొని గొడవ పెట్టుకోవడానికి వస్తాడనమాట శంకర్. నేను అమ్మవారి సాక్షిగా తన మెడలో తాళిని కట్టాను. ఇప్పుడు వెన్నెల నా భార్య, నా భార్యని నా నుంచి దూరం చేస్తున్నారన్నట్టు గొడవ పెడతాడనమాట. వరలక్ష్మికి ఆ విషయం తెలీదు. శంకర్ వెన్నెలని పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలీదు. కేశవ పెళ్లి చేసుకుంటుంటే కాపాడాము అన్నట్టు అనుకుంటారు కానీ అసలు విషయం తెలీదనమాట. ఏంటి వెన్నెల, ఈ శంకర్ చెప్పేది నిజమా అని వరలక్ష్మి వెన్నెలని అడుగుతుంది. వరలక్ష్మి అప్పుడు అవునమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా వరలక్ష్మి షాక్ అయిపోతుంది. శంకర్ నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, మీ ఇద్దరికి పెళ్ళవడం ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను. మరి ఆ నాగమ్మ కేశవకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంది అని. మామూలుగా ఆస్తి కోసం చేస్తుందేమోలే అని అంతా అనుకుంటుంది. అంటే శంకర్తో పెళ్ళయిందని తెలిసినా కూడా కేశవకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే నాగమ్మ ఆలోచన వెనకాల ఏదో కారణం ఉందనేది అనుకుంటుంది. అసలు వెన్నెల శంకర్ల పెళ్ళిని యాక్సెప్ట్ చేయడానికి వరలక్ష్మి ఒప్పుకునే స్టేజ్‌లో అయితే లేదనమాట. ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతుంది.